బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విడాకుల కోసం భర్త ఇంటిపై భార్య దాడికి దిగింది. ఏకంగా 100 మందితో భర్త అత్తమామలపై అటాక్ దిగింది. హైదరాబాద్ రామంతపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏడాది క్రితం రిత్విక్ రెడ్డితో ఆకాంక్ష రెడ్డికి వివాహం జరిగింది. కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు నెలకొన్నట్టుగా తెలుస్తోంది. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు ఇరు వర్గాలు. రిత్విక్ రెడ్డి ఇంట్లో పంచాయతీ మధ్యలో చెలరేగింది ఈ వివాదం. భర్త బంధువులపై భార్య కుటుంబం దాడికి పాల్పడింది. భార్య ఆకాంక్ష రెడ్డి మామ కృష్ణారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సామ రంగారెడ్డిపై కేసు నమోదైంది. తమతో బలవంతంగా 3 కోట్ల రూపాయల చెక్కులపై సంతకాలు చేయించుకున్నారని రిత్విక్ రెడ్డి ఆరోపిస్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, దాంతోపాటు ఆ ఇంటి దగ్గర ఎటువంటి వాతావరణం నెలకొంది, విజువల్స్ మీరు చూస్తున్నారు వార్టీ స్క్రీన్ మీద. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. వీరు డిస్క్రిప్షన్స్ అడ్వైస్. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఒక్కసారి ఆ ఇంటి దగ్గర విజువల్స్ మీరు చూస్తున్నారు, సీసీటీవీ ఫుటేజ్ను మీరు చూస్తున్నారు. ఇది ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ క్రమంలో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పెట్రీషియా, ప్రస్తుతం ఆ ఇంటి దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఎస్, ఉప్పల్ రామంతపూర్లో భర్త ఇంటి ముందు భార్య దాదాపు 100 మందికి పిలుచుకొని మరి దాడి చేసిందని తెలుస్తుంది. అదే ఇంటి వద్ద అయితే ప్రస్తుతం ఉన్నాము. భార్య ఆకాంక్ష రెడ్డి కూడా మాట్లాడుకుందాం సామరస్యంగా అంటూ కూడా భర్త ఇంటి వద్ద వచ్చి దాడి చేసి 100 మంది రౌడీలతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిచి మరి దాదాపు 2,50,00,000 వరకు కూడా చెక్కులపైన భార్య ఆకాంక్ష రెడ్డి కూడా చెక్కులపైన సంతకం పెట్టుకుందని తెలుస్తుంది. ఒకవైపు వీళ్ళిద్దరికి కూడా 2024 రిత్విక్ రెడ్డి మరి ఆకాంక్ష రెడ్డికి కూడా 2024లో పెళ్లి జరిగింది. ఇద్దరి మీద కూడా ఎప్పుడు తరచూ గొడవ పడేవాళ్ళు ఇద్దరు కూడా అంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్పుకుంటూ వచ్చారు. అదే కాకుండా వాళ్ళ తండ్రి రవీందర్ రెడ్డి కూడా కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. 4 పైన కూడా కేసులు నమోదైంది. ఒకవైపు ఇంటికి పిలిచి మరి అంటే దాదాపు రిత్విక్ రెడ్డికి మరి ఆకాంక్ష రెడ్డికి కూడా వివాహం అయ్యి 2024లో వాళ్ళకి వివాహం అయిన తర్వాత ఇద్దరి మధ్య కూడా మనస్పర్ధలు వచ్చాయి, అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఆ తర్వాత భార్య కూడా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోవడం, ఆ తర్వాత మాట్లాడుకుందాము అంటూ కూడా పిలుచుకొచ్చి అదే కాకుండా దాదాపు 4 చెక్ల పైన కూడా సంతకం పెట్టించుకుంది, మమ్మల్ని బెదిరించిందంటూ కూడా కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. ఒక చెక్ పైన 75,000, మరో చెక్ పైన కూడా 75 lakhs, 50 lakhs అలా 4 చెక్కుల పైన కూడా 100కి పైన పిలిచి మాస్ గొడవకి దారి తీశారు. మమ్మల్ని ఉధృతంగా క్రియేట్ అయింది. అదంతే కాకుండా నా భార్యని మరియు నా కొడుకుని కూడా బెదిరించాడంటూ కూడా వాళ్ళ తండ్రి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఒకవైపు అదే కాకుండా హస్బెండ్ ఎవరైతే రిత్విక్ రెడ్డి ఉన్నాడో అతను వేధింపులకి నన్ను గురి చేస్తున్నారు, నా దగ్గరనే వచ్చి నా ఇంట్లో ఉన్న నన్నే హౌస్ అరెస్ట్ చేశారు. దాదాపు 100కి పైన వచ్చి నన్ను, మా నాన్నని, మా మదర్ని, మా తమ్ముడిని కూడా అలానే కూర్చోబెట్టి అట్లీస్ట్ మాకు ఫుడ్ కూడా ఇవ్వకుండా దాదాపు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అలానే కూర్చోబెట్టారు. 100కి పైన అందరు కూడా ట్రెస్ పాస్ అయ్యారు, దుర్భాషలు ఆడారంటూ కూడా రిత్విక్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చిన్నారు. భార్య నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందంటూ కూడా అతను కుటుంబ సభ్యులు కూడా మీడియాతో మాట్లాడి అనేక కేసుల కింద కూడా ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు ఫిర్యాదు అయింది. దాదాపు చూసుకుంటే సెక్షన్ 127(2), 1152, 352, 351/2 BNS 3 ఇదే కేసులు కూడా ప్రస్తుతం బుక్ అయినాయని కూడా తెలుస్తుంది. వాళ్ళ తండ్రి రవీందర్ రెడ్డి అయితే ప్రస్తుతం నా ఇంటి వద్దకు వచ్చి ధ్వంసం చేశారు, అదే కాకుండా దుర్భాషలు ఆడడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, మహిళలు ఉన్నారని కూడా ఏమాత్రం ఇంగితం లేకుండా దాదాపు 100కి పైన మంది మా ఇంట్లో లోపలికి వచ్చి మొత్తం అంతా కూడా న్యూసెన్స్ చేశాడు. ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ మనకు అక్కడ విజువల్స్లో కనిపిస్తుందో ఆ సీసీటీవీ ఫుటేజ్లోనే పూర్తిగా దృశ్యాలంతా కూడా రికార్డ్ అయిన పరిస్థితి. ఎప్పుడైతే 100కి పైన మంది ఒకటేసారి ఇంట్లోకి చొరబడ్డారో, అదే కాకుండా ఎటువంటి ప్రయర్ నోటీస్ లేకుండా మొదట మాట్లాడుకుందాం, నాతో పాటు 4 పెద్దలు వస్తారంటూ కూడా ఇటువంటి మాటలు చెప్పడం, ఒకటేసారి 100కి మంది లోపల వచ్చి తల్లిదండ్రులని, ఎవరైతే భర్త తల్లిదండ్రులు ఉంటారో అతను తల్లిదండ్రులని కూడా హౌస్ అరెస్ట్ చేశారని తెలుస్తుంది. ఈ ఇంట్లోనే దాదాపు 100కి పైన కూడా మాస్ గొడవకి దాడి తీసిందని తెలుస్తుంది. ఇదే కాకుండా భార్య అనేక సార్లు కూడా డబ్బులు ఇవ్వమని, అంటే విడాకులు తీసుకోవడానికి కూడా
డబ్బులు కావాలంటూ కూడా ఇలా వేధింపులకి గురి చేసేది. ఆకాంక్ష రెడ్డి కూడా పెట్రిషియా ప్రస్తుతం ఇంట్లో ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఇల్లు ఖాళీ చేసిన పరిస్థితి ఉందా, ఇంటికి తాళం వేసిన పరిస్థితి ఉందా, ప్రస్తుతం ఇంటి దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఆ కుటుంబం ఏమంటోంది ఇప్పుడు? ఎస్, ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా భయప్రాంతులకు గురయ్యి ఇక్కడ నుంచి ఇల్లు వదిలేసి మరి ఎక్కడికో వెళ్ళారని తెలుస్తుంది. ఎప్పుడైతే 100కి పైన మంది లోపలికి రావడం, చొరబడడం, నలుగురిని బెదిరింపులకి గురి చేయడం, వెంటనే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారని కూడా తెలుస్తుంది. ఇల్లు మాత్రం ప్రస్తుతం లాక్లో ఉంది. కుటుంబ సభ్యులు కూడా భయప్రాంతులకు గురయ్యారు. ఒకటేసారి 100 మంది లోపలికి రావడము, వస్తువులన్నీ ధ్వంసం చేయడము, బెదిరింపులకు గురి చేసి మా ఇంట్లో మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి మా మొబైల్ ఫోన్స్ అంతా కూడా తీసుకొని పోలీసులకి కాల్ చేయకుండా వేధింపులకు గురి చేసి దాదాపు 4 చెక్కులు, అంటే బీరువాలో ఉన్న నగదు ఇవంతా కూడా తీసుకున్నారు. అదే కాకుండా మా బీరువా లోపలికి చొరబడి ఏదైతే చెక్స్ ఉంటాయో ఈ చెక్స్ అంతా కూడా తీసుకొని బలవంతంగా సంతకాలు చేయించారు. 2.5 కోట్ల వరకు డబ్బులు తీసుకున్నారు అంటూ కూడా చెక్స్ తీసుకున్నారంటూ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఏదైతే భార్య చేసిన ఈ దుస్సాహసం అనే చెప్పొచ్చు, చాలా దారుణం ఇది. భర్తగా నేను ఏది మాట్లాడలేకపోయాను, నన్ను మాట్లాడిన ప్రతిసారి నన్ను దుర్భాషలు ఆడానంటూ కూడా రిత్విక్ రెడ్డి చెప్పుకుంటూ వస్తున్నారు. రైట్ ఒక్కసారి మీరు లైన్లో ఉండండి పెట్రిషియా. ఇదే ఘటనకు సంబంధించి ఆ కుటుంబం రియాక్ట్ అవుతోంది, ఆ కుటుంబం రియాక్షన్ చూద్దాం. ఆగస్టు 20వ తారీఖు మా ఇంటికి వచ్చి మాట్లాడుకుంటామని చెప్పేసి 10 మంది వస్తామని చెప్పేశారు. కానీ వచ్చిన మనుషుల్లో రొక్కం కృష్ణారెడ్డి, సామ రంగారెడ్డి, మర్రి నిరంజన్ రెడ్డి, కందాల యాదిరెడ్డి, కొలను కృష్ణారెడ్డి, ఇంకా లక్ష్మారెడ్డి, కె కృష్ణారెడ్డి, వాళ్ళ ఆకాంక్షారెడ్డి, వివేకవర్ధన్ రెడ్డి, వీళ్ళందరూ వచ్చి బండబూతులు తిట్టి మాతో బలవంతంగా చెక్కులు సంతకం పెట్టించుకున్నారు. చెక్కుల మీద సంతకం పెట్టుకున్నారు. బాండ్ పేపర్ల మీద, ఖాళీ బాండ్ పేపర్ల మీద సంతకం పెట్టించుకున్నారు. పొద్దున 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల మమ్మల్ని కొడుతూనే ఉన్నారు. అరాచకం సృష్టించారు. పోలీసులు వస్తే వాళ్ళని మాది ఫ్యామిలీ మ్యాటర్ అని చెప్పేసి బలవంతం బయటికి పంపించేశారు. నేను ఇంకా దీని గురించి చెప్పని కూడా నాకు నోరు రావట్లేదు. అంత భయానకంగా తిట్టారు, కొట్టారు. పొద్దు నుండి సాయంత్రం కొడుతూనే ఉన్నారు. ప్లస్ ఈ 120 మంది దాకా వచ్చి మమ్మల్ని అరాచకం సృష్టించిపోయారు వాళ్ళు. మాకు ఇంకా నేను కోరుకోలేకపోతున్నా. 20వ తారీఖు నుండి ఇవాళ 25వ తారీఖు ఇప్పుడు కూడా నేను అటు ఇటు అంటే మాట్లాడలేకపోతున్నా, బయటికి వెళ్ళలేకపోతున్నాను. ఇంత సృష్టించారు. ఇది అడవియా సిటీయా, నేను నాకే కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఇది మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. ఉప్పల్ పోలీస్ పిఎస్లో ఎఫ్ఐఆర్ చేయించినాము. దీనికి మాకు న్యాయమే కావాలా. మీరు లీగల్గా ఏ ఫైట్ చేసినా నేను దానికి నిలబడడానికి సిద్ధం. నాకు ఎలాంటి